హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 2వ పాఠ్యాంశం మా కొద్దీ తెల్లదొరతనము. ఈ పాఠ్యాంశంలో మొదటి భాగం నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. ఇక్కడ ఒక చిత్రం ఇచ్చాడు చూడండి. ఈ చిత్రాన్ని చూసి ఆ చిత్రం గురించి మాట్లాడండి. ఆ చిత్రంలో ఏం జరుగుతోంది, ఎవరెవరు ఉన్నారు, ఆ చిత్రం గురించి మీరు మాట్లాడండి. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలు అనుభవించారు. స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోల్పోయారు. స్వాతంత్ర్యం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ గేయంలో ఉంది. ఈ మా కొద్దీ తెల్లదొరతనము అనే పాఠ్యాంశం గేయ రూపంలో ఉంది. ఈ గేయంలో ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎలాంటి కష్టాలు పడ్డారు, వాళ్ళు స్వేచ్ఛ స్వాతంత్రం కోసం ఏ విధంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు అన్న దాని గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి పేరు గరిమెళ్ళ సత్యనారాయణ. ఈయన 14వ తేదీ 7వ నెల 1893లో జన్మించి 18వ తేదీ 12వ నెల 1952లో మరణించారు. గరిమెళ్ళ సత్యనారాయణ గారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. స్వాతంత్ర సమరయోధులు, కవి, రచయిత. గరిమెళ్ళ సత్యనారాయణ గారు స్వాతంత్ర సమరయోధులు అంటే స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పోరాడారు. అలాగే ఆయన కవి, రచయిత. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. ఆయన 1921లో స్వరాజ్య గీతాలు రాశారు. 1923లో హరిజనుల పాటలు, 26లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. దండాలు దండాలు భారతమాత, మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర్య ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. మన దేశం మొత్తానికి కూడా సామాన్య ప్రజల్లో కూడా స్వతంత్రం పట్ల, స్వాతంత్ర్య ఉద్యమం పట్ల ఉత్సాహాన్ని, చైతన్యాన్ని, ఉత్తేజాన్ని మా కొద్దీ తెల్లదొరతనము, దండాలు దండాలు భారతమాత అనే గేయాలతో గరిమెళ్ళ సత్యనారాయణ గారు కలిగించారు. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు గరిమెళ్ళ. ఆనాటి కాలంలో ఆంగ్లేయులు అంటే బ్రిటిష్ వారు మన దేశ స్వాతంత్రం కోసం పోరాడే వాళ్ళని, ఆ స్వాతంత్రానికి మద్దతుగా ఉన్న వాళ్ళని జైళ్ళల్లో పెట్టించేవాళ్ళు. ఆ విధంగా గరిమెళ్ళ సత్యనారాయణ గారు కూడా మన దేశ స్వతంత్రం కోసం, మన దేశ ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాలని చెప్పేసి కవితలు రాస్తుంటే, దేశభక్తి కవితలు, ఆయన్ను కూడా జైలు శిక్షకు గురి చేశారు ఆంగ్లేయులు. అలా దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వాళ్ళల్లో మొట్టమొదటి వారు గరిమెళ్ళ గారు. ఇప్పుడు ఈ గేయాన్ని చూద్దాము. ఈ గేయాన్ని రాగయుక్తంగా నేర్చుకోవాలనుకుంటే మీకు కింద ఇంకొక వీడియో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ వీడియోలో చూడండి. మేడం చాలా బాగా రాగయుక్తంగా పాడుతుంది ఈ గేయాన్ని. నేను ఈ గేయానికి ప్రతిపదార్థ రూపంలో చెప్తాను, సరేనా? మా కొద్దీ తెల్ల దొరతనము, దేవా మా కొద్దీ తెల్ల దొరతనము, మాకు వద్దు ఈ
తెల్లదొరతనము. ఈ తెల్లదొరలు బ్రిటిష్ వాళ్ళు మనతో పోలిస్తే తెల్లగా ఉంటారు కదా, కాబట్టి వీళ్ళ దొరతనము మాకు వద్దు, వీళ్ళ అధికారం మా మీద వద్దు, దేవుడా మాకొద్దు ఈ తెల్లదొరల అధికారము అని. మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే. మా ప్రాణాల పైన పొంచి ఉండి అంటే బ్రిటిష్ వారు మన భారతీయుల్ని స్వతంత్ర ఉద్యమంలో పోరాడుతున్న వాళ్ళని ఎప్పుడుగైనా ఎవరు ఎదిరిస్తే వాళ్ళని చంపేసేవాళ్ళు, వాళ్ళ మాట వినకపోతే చంపేవాళ్ళు, రకరకాల కఠినమైన శిక్షలు విధించేవాళ్ళు. అలాగే మానాలు హరించే, మన దేశ ప్రజల మానాలకు కూడా వాళ్ళ దగ్గర భద్రత ఉండేది కాదు. అలా ప్రాణాలపై పొంచి ఉన్న మా మానాలు హరించే అంటే మా మానాల్ని పాడు చేసే ఈ తెల్లదొరల అధికారం మాకు వద్దు. 12 దేశాలు పండుచున్నా గాని పట్టెడన్నమే లోపమండి. 12 దేశాలు సుభిక్షంగా పండుతున్నా సరే పట్టెడన్నమే, ఒక పట్టెడు అన్నం కూడా లోపమండి, మాకు దొరకట్లేదండి. మన దేశ ప్రజల్ని అంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఆంగ్లేయులు. దేశాలు సుభిక్షంగా పండుతున్నా సరే పట్టెడన్నం కూడా దొరకకుండా చేస్తున్నారనమాట. ఉప్పు ముట్టుకుంటే దోషమండి. ఆంగ్లేయులు ఉప్పు మీద కూడా పన్ను విధించేవారు. ఉప్పు వాడితే పన్ను కట్టాలి ఆంగ్లేయులకి. ఉప్పు వాడకుండా చేయడానికి ఉప్పు మీద కూడా పన్ను విధించారు. కాబట్టి ఉప్పు ముట్టుకుంటే దోషమండి అంటున్నారు కవి. అంటే ఉప్పు ముట్టుకున్నా కూడా తప్పేనండి. నోట మట్టి గొట్టి పోతాడండి. మా నోట్లో మట్టి గొట్టి పోతున్నాడు అంటే మా సంపదల్ని మమ్మల్ని దోచుకుంటున్నాడు, మాకు ఏమీ లేకుండా చేస్తున్నాడు అని. అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. కుక్కలతో పోరాడి కూడు తినమంటున్నాడు మమ్మల్ని, అంటే మమ్మల్ని అంత హీనంగా చూస్తున్నారు అని కవి అంటున్నారు. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయి అమ్ముతాడు, మాదు మూటమిల్లలు దోచినాడు, ఆలిమెల్లో పుస్తెలు తెంచుతాడు, మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు. మీకు తెలుసు కదా, ఆంగ్లేయులు మన దేశానికి ఏ విధంగా వచ్చారు? ముందుగా వ్యాపారం చేసుకుందామన్న సాకుతోనే వచ్చారు మన దేశానికి కదా. మన దేశ ప్రజలతో వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించడం కోసమే వచ్చాము అన్నట్టుగా వచ్చారు. ధనము కోసము వాడు దారి చేసుకొని, ధనం కోసం వాడు మా దేశానికి దారి చేసుకొని వచ్చి కళ్ళు సారాయి అమ్ముతాడు. ఈ దేశ ప్రజలకి కళ్ళు సారాయి అమ్ముతున్నాడు ఆంగ్లేయుడు. మాదు మూటాముల్లెలు దోచినాడు. మా దగ్గరున్న మూటాముల్లె అంటే మా దగ్గరున్న సంపదలన్నీ కూడా దోచుకున్నాడు. కళ్ళు సారాయి అమ్మి దేశ ప్రజల్ని మత్తులో ముంచుతూ వాళ్ళ ఆస్తులు దోచుకుంటూ ఉన్నాడు అని. ఆలిమెల్లో పుస్తెలు తెంచుతాడు. చివరికి ఆడవాళ్ళ మెల్లో ఉన్న మంగళసూత్రాలని కూడా వదలకుండా తెంచుతున్నాడు అని. చూడండి, ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని ఆంగ్లేయుడు తెంచుతున్నాడు కదా. ఆ విధంగా ఉన్న సంపదలన్నీ దోచుకుంటున్నారు. మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు. మా కళ్ళల్లో దుమ్ము కొట్టి మమ్మల్ని కాటికి అంటే శ్మశానానికి దరి చేశాడు, మమ్మల్ని శ్మశానానికి దగ్గర చేశాడు అని. అంటే మమ్మల్ని చచ్చేలా చేస్తున్నాడు. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా రావద్దు రావద్దంటాడు. గాంధీ గారి టోపీ పెట్టుకుని అంటే అహింస సత్యం అన్న 2 మార్గాలతో గాంధీ గారు స్వాతంత్రోద్యమం చేస్తున్నారు కదా. అదే విధంగా శాంతియుతంగా గాంధీ గారి టోపీ పెట్టుకుని అహింసా మార్గంలో పాఠశాలకు పోయినా సరే రావద్దు రావద్దు అంటాడు. అలా గాంధీ టోపీ పెట్టి అందరిలోనూ స్వాతంత్ర ఉద్యమాన్ని రగిలిస్తున్నారని చెప్పి పాఠశాలకు అలా రావద్దంటాడు. రాట్నం బడిలో పెట్టవద్దంటాడు.
గాంధీ గారి గురించి తెలుసు కదా. గాంధీ గారు ఈ విదేశీ వాళ్ళ వస్తువుల్ని, విదేశీ దుస్తుల్ని మనం వాడకూడదు, మనం మన దేశంలో నేసిన వస్త్రాలు మాత్రమే ధరిస్తాము అని చెప్పి గాంధీ గారు రాట్నాన్ని ప్రతి చోట వాడాలి, మన దేశం వస్త్రాలే అందరూ ఉపయోగించాలని చెప్పేసి చెప్పేవారు గాంధీ గారు. ఆ రాట్నాన్ని బడిలో పెట్టవద్దంటాడు, బడిలో ఆ రాట్నం ఉండకూడదు అంటాడు ఆంగ్లేయుడు. టోపీ తీసి వీపులు బాదుతాడు, అలా గాంధీ టోపీ పెట్టుకుని వస్తే వీపులు బాదుతాడు, అంతలా కొడతాడు. అయ్యో రాజద్రోహం అంతా రాట్నంలో ఉన్నదంట. ఈ రాట్నంలో రాజద్రోహమే ఉంది అంటే ఆ రాట్నాన్ని వాడితే అది రాజుకే ద్రోహం చేసినట్టుగా ఈ ఆంగ్లేయులు చూస్తున్నారు. 144 నోటికి తగిలించి మాటలాడవద్దంటాడు. 144 సెక్షన్ గురించి ఎప్పుడైనా విన్నారా? 144 సెక్షన్ అంటే ఆ సెక్షన్ని విధించారు అంటే గవర్నమెంట్, ప్రభుత్వము ఆ ప్రదేశంలో, ఆ సెక్షన్ విధించిన ప్రదేశంలో జనాలు గుమికూడకూడదు, ఎక్కడా కూడా గట్టిగా మాట్లాడకూడదు ఆ సెక్షన్ ప్రకారం. అలాగా ఆంగ్లేయులు కూడా 144 సెక్షన్ విధించి అది నోటికి తగిలించు అంటే దాన్ని ఆ సెక్షన్ని విధించి మనల్ని మాట్లాడకుండా చేసి, ఉద్యమం అంటే అందరూ బయటికి వచ్చి గట్టిగా నినాదాలు చేస్తూ ప్రచారం చేస్తారు కదా, అలా చెయ్యకుండా మా నోళ్ళకి ఆ 144 సెక్షన్ తగిలించి మాట్లాడకుండా చేస్తున్నాడు, మాట్లాడవద్దంటాడు. మమ్ము పాట పాడవద్దంటాడు, మమ్మల్ని పాట కూడా పాడవద్దంటాడు, దేశభక్తి గీతాలను కూడా. తనను దాటి వెళ్ళవద్దంటాడు, తనను దాటి ముందుకెళ్ళకూడదు అంటాడు. అయ్యో చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు, మమ్మల్ని ఈ తెల్లదొరల అధికారంలో కుంగి కృషించి చెడిపోమంటున్నాడు. వాడి తాతగారి ముల్లె దాచిపెట్టినట్లు దాటి చేస్తాడీ దేశమున, పోరాటమాడుతాడు పైన, మోమాటము పడడు సుంతైన, వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు. వాడి తాతగారి ముల్లె దాచిపెట్టినట్లు అంటే ఏదో వాళ్ళ తాతగారి సొమ్మంతా మనకు దోచిపెడుతున్నట్లుగా దాటి చేస్తాడీ దేశమున, మన దేశంలో వాళ్ళ తాతగారి సొమ్ము దాచిపెట్టినోట్లాగా మన దేశం సొమ్ముని హరిస్తున్నాడు, మన దేశం సొమ్ముని దోచుకుంటున్నాడు. పోరాటమాడుతాడు పైన, మా పైన, మా భారతీయుల పైన పోరాటం ఆడుతున్నాడు. మోమాట పడడు సుంతైన, కొంచెం కూడా సిగ్గు శరం మొహమాటం అనేది కూడా లేదు. వాడి పాటు పాడైపోను మాట చెబితే వినడు, మాటలతో చెబుతుంటే వినడు, వాడు పాడైపోను అని. ఒకసారి ఇప్పుడు నేను చెప్పిందంతా విన్నారు కదా, ఇప్పుడు మీరు ఒకసారి గేయం యొక్క సారాంశం మొత్తం చదవండి. చదివిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోని చూసి ఈ గేయాన్ని రాగయుక్తంగా నేర్చుకోండి, సరేనా? ఈ గేయం రాగయుక్తంగా నేర్చుకుని మీరు ఆ రాగయుక్తంగా గేయాన్ని పాడడానికి ప్రయత్నించండి. అలాగే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చూడండి, ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానాలు చెప్పండి, సరేనా? ఇక్కడి వరకు.